మౌలిక సదుపాయాలు తగిన విధంగా కల్పిస్తే పర్యాటకంగా ఆంధ్రప్రదేశ్ కేరళను మించి అభివృద్ధి చెందుతుందని ప్రముఖ పర్యాటక ఆతిథ్య సేవల సంస్థల ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించడంతో పాటు ప్రోత్సాహకరమైన పాలసీ తీసుకొచ్చిందని పేర్కొన్నారు. ఏపీ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో విజయవాడలో శుక్రవారం ప్రారంభమైన బిజినెస్ ఎక్స్పోలో పర్యాటక రంగ అభివృద్ధిపై సదస్సు నిర్వహించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన పలు సంస్థల ప్రతినిధులు హాజరై రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత వ్యక్తం చేశారు. Whether you take the tourism policy, land bank policy, or excise policy, and Nala, exemptions, this thing, I think the state is, a forefront of innovative and best practices in the country. మన రాష్ట్రంలో ముఖ్యంగా మేము చూసేది ఏంటంటే ఫారెస్ట్ బేస్డ్ ఎకో టూరిజం, దానికి మంచి పొటెన్షియల్ ఉంది. ఈ వేదికలో చాలామంది కలిశారు. వారి భాగస్వామ్యం కూడా ఎకో టూరిజం అభివృద్ధికి ఒకవైపు అడవులను సంరక్షిస్తూ కమ్యూనిటీస్ని బాగు చేస్తూ ఎకో టూరిజం అభివృద్ధి ఎలా చేయాలనే దాని మీద ఇంకా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తాం. When we were a small company, we were the first ones to actually enter a new destination in Andhra almost 10 years ago, Delhi, and we still run resorts in the Konaseema district. We are interested in expanding the tourism potential in Andhra, and that's why I'm here. మన ఆంధ్రాకి కోస్టల్ లైన్ 1000 కిలోమీటర్ కోస్టల్ లైన్ ఉన్నా కూడాను జెట్టీసు మెరీనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తే కనుక ద కైండ్ ఆఫ్ ఎకానమీ ఎంత ఎకానమీ బూమ్ అవుతుందంటే టూరిజమే ఎకానమీని బూమ్ చేస్తుంది. అండ్ వాటర్ టూరిజం కెన్ బూస్ట్ 5 times ద హోల్ ఎకానమీ. అది నా సజెషన్. దిస్ ఆర్ లోకల్ ఎంప్లాయ్మెంట్ వచ్చేదానికి మనకి ఇట్స్ అన్ యాజ్ పర్ ది డీజీసీఏ పైలట్ సర్టిఫికేషన్ మనం ఇస్తున్నాం. దీంతో ఇండియా డ్రోన్ అకాడమీ అని చెప్పేసి ఆ కంపెనీతో కలిపి మనం ఇక్కడ చేస్తున్నాం. అది 10th క్లాస్ పాస్ అయి ఉండాలి, 18 years కంప్లీట్ అయి ఉంటే కనుక లోకల్గా వాళ్ళు లోకల్ పైలట్లు అవుతారు. అలాగే లోకల్ అదర్ ఎంప్లాయ్మెంట్స్, కియోస్క్ ఆపరేటర్స్ కానివ్వండి, లోకల్గా టూరిజం గైడ్స్ కానివ్వండి, వీళ్ళందరినీ కూడా మనం ఈ ఫోల్డ్లోకి తీసుకురాగలుగుతాం. And we are planning to bring one helicopter in the beginning to do shuttle service to Srisailam, and thereafter another 2 more so that we can, at least in the phase 1, we can cover maximum places. We will be able to give joyrides, and there is a resort in Bapatla called Golden Sand, and I feel Andhra is a place where the tourism is going to take off. This is the destination. That's why we are all non-Andhra Pradesh people. We are here because of that.